శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా మనకి ఏంటంటే విదుర నీతి అండి. ఇది విదురుడు పాపం ధృతరాష్ట్రుడికి చెప్తాడు, నాకు నిద్ర రావట్లేదు అంటాడు. సరే నువ్వు ఏదో ఎందుకు కారణాలంటే కొన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత అంటాడు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, తేడా ఏంటి చెప్పమంటే అప్పుడు ఒక పద్యం చెప్పాడు. చాలా మంచి పద్యం, ఇది అందరూ మనం గమనించాలి. ఈ పద్యాన్ని అందరికీ వర్తించే పద్యం చెప్పాడు. ఏమనంటే, కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవకయునుకియును దురభిమానము, నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను, ఒకసారి విను అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, వాళ్ళ కొడుకు డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. పాండవులకి కౌరవులకి తేడా చెప్తూ ఇది చెప్పాడండి. అంటే ఆయన అర్థం చేసుకుంటాడేమో, ఆయనకు అర్థమయ్యే ప్రవర్తించేవాడు దుర్యోధనుడు. ఆయన తెలిసిన పెద్ద మూర్ఖుడు ధృతరాష్ట్రుడు. అయినా సరే మళ్ళీ అన్నీ చెప్పమంటాడు, వింటుంటాడు. ఇక్కడ విదురుడు ఏమంటున్నాడు, కోపము ఇది కాపురుషుల లక్షణాలు అన్నారు. కాపురుషుడు అంటే చెడ్డవాడు. ఏమిటవి? కోపం, ప్రతి చిన్న విషయానికి చర్రమన కోపం రావటం, అందరికీ అది తగ్గించుకోవాలండి. ఉబ్బు అంటే పొంగిపోవటం. ఉబ్బిపోవటం అంటే ఏంటి? ఎవడన్నా రెండు మాటలు చెప్పంగానబ్బా నేను నిజంగానండి ఏదైనా చాలా చాలా బాగా మాట్లాడతారండి మీరు, అవునా అంతేనట్టవా అంటాడు. ఉబ్బిపోవటం. వాడికి ఏదో పని ఉంది, ఆ తర్వాత 100 రూపాయలు ఇస్తారా ఇబ్బందిగా, ఆ డబ్బు అడగడానికి వీడు పొగుడుతాడు. అది వీడికి అర్థం కాదు ముందు. కోపము, ఉబ్బు అంటే పొంగిపోవటం, అది కూడా మంచి లక్షణం కాదు. కోపము, గర్వం అంటే ఏంటనమాట, దుర్యోధనుడిలాగా ప్రతి విషయానికి నా అంత గొప్పవాడు లేడు, నా అంత ధనవంతుడు లేడు, నా అంత పరాక్రమవంతుడు లేడు, ఇది గర్వం. ఆపోవకయునికి సంతృప్తి లేకపోవటం. ఎంత సంపద ఉంది అతనికి, పాండవులు చూసి వాళ్ళకి ఇతని మీద చూస్తే తక్కువే సంపద. అయినా సరే సైన్యం కూడా అంతే కదండి. ఇతనికి 11 అక్షోహిణులతో వాడు 7 అక్షోహిణులు. మరి ఎలా గెలిచారు? ధర్మం ఉంది కాబట్టి గెలిచారు. అంతే, ఒకటే సమాధానం అండి. అధర్మంగా ప్రవర్తిస్తే నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్థబలం ఉన్నా నువ్వు అపజయాన్ని పొందక తప్పదు. ఇది భారతంలో చెప్పిన నీతి. అదే ఏ కాలానికైనా వర్తిస్తుంది. అది ఆపోవకయునికి అంటే సంతృప్తి పడకపోవటం. ఇంకోటి దురభిమానం, నేనే గొప్పవాడిని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే. ఇంకా అంటే వాడు అసలు రాజుగారు ఒక మంత్రి 10 మందితో సమాధించడం అలా చేయకుండా నా మాటే మీరందరూ వినాలంటే చివరికి పతనం అయినప్పుడు తెలుస్తుంది ఆ విషయం. అందువలన ఆపోవకయునికంటే సంతృప్తి లేకపోవడం, దురభిమానం, నేనే గొప్పవాడు అనుకోవడం, నిర్వ్యాపారత్వం, ఇదన్నిటికంటేనండి అసలు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక పని ఉండాలండి. ఏమీ లేకుండా హాయిగా గోడలు చూస్తూ సోమరితనంగా కూర్చోవటం, టిఫిన్ తింటాం, కాఫీ తాగడం, మంచం మీద పడుకొని నిద్రపోవడం, అంతే అయిపోయింది. ఏ వ్యాపారం అంటే అక్కడ పని. వ్యాపారం అంటే ఏదో బిజినెస్ కాదు. ఏ పని లేకుండా సోమరితనంగా ఎవడైతే ఉంటాడో వాడికి అన్నిటికంటే చెడ్డ లక్షణం ఏంటండి అది. ఏదో ఇంట్లో కూర్చున్నా సరే ఏదో చిన్న పని చేయవే, ఓ పుస్తకం చదువుకో, శ్లోకం చదువుకో, పనికి ఓ బొమ్మ వేసుకో, లేకపోతే ఏదో నీ చేతైన పని చెయ్యి. ఏది చేయకపోతే ఏమవుతుందంటే చివరికి నీ ఆరోగ్యం, శరీరం కూడా శరీరం పెరుగుతుంది, శరీరం పాడైపోతుంది. కాసేపు అటు ఇటు తిరగాలి, కాసేపు గుడి దాకా వెళ్ళి నడిచి రావాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఆరోగ్యమే బాగుంటుంది. నిర్వ్యాపారం అనేది ఏంటంటే చెడ్డవాడి లక్షణమే కాదు, ఆరోగ్యాన్ని పాడు చేసే లక్షణం కూడా అని విదురుడు చెప్పటం జరిగింది. పద్యం మరొకసారి చెప్తాను. కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవకయునికి సంతృప్తి లేకపోవటం, దురభిమానము, నిర్వ్యాపారత్వము, ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవటం, అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అని చెప్పేసి విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ విషయాలు మరి చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనం కూడా మనందరికీ చెప్పినట్టుగా భావించాల్సినటువంటి విషయాలను మనవి చేస్తూ స్వస్తి.